మాట్లాడడం ఆఖరిగా అమ్మాయి అప్పటి నుంచి ఇంట్లో కష్టాలు మాత్రం ఏం చెప్పుకోలేదు, ఎవరికి చెప్పుకోలేదు, మాకనే కాదు ఎవ్వరికి చెప్పలేదు. ఆమె ఆ సూసైడ్ నోటీసులనే రాసింది. అన్నీ అందులోనే మనసులో పెట్టుకుంది, వాళ్ళకి చెప్పింది. మళ్ళీ ఆమెకి మా వాళ్ళకి నేను చెప్తా, నేను పంచాయతీ పెడతాను ఆమె మనసులో నుంచి వాళ్ళకి అంటే మరి వాళ్ళు చంపిరా తెలియదు. మాది కూడా పెద్ద ఫ్యామిలీ, మేమేం భయపడము. మా పిల్ల మంచిగా న్యాయం జరగాలి. మాకు చిన్న బాబు ఉన్నాడు, ఇప్పుడు బాబు కూడా మంచిగా ఉండాలి, వాళ్ళకి శిక్ష పడాలి. ఇప్పుడు బాబుకి ఆరోగ్యం బాగాలేదు, అబ్బాయి పరిస్థితి ఎలా ఉంది? కరిచిందంట, వాళ్ళ ఇంటికనే కుక్క కరిచిందంట, ఇంజక్షన్లు చేపిస్తున్నాం. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత అల్లుడు కానీ వాళ్ళ అత్త మీ వియంకులు కానీ మీతో మాట్లాడడానికి వచ్చారా ముందుకి? రాలే. హాస్పిటల్ కూడా వాళ్ళే తీసుకొచ్చిండ్రు, తీసుకొచ్చి ఫోన్ చేసిండ్రు. వాళ్ళు ఫోన్ చేసి మా పిల్లలు డౌట్ వచ్చి ఇంటికి వెళ్ళి ఇట్లా ఇట్లా తీసుకోలేదు అని చేసిండ్రు. మళ్ళీ హాస్పిటల్ ఇప్పుడు ఊరి పెట్టుకున్నప్పుడు మీరు ఫోన్ చేయాలి, పోలీసులకు కానీ మాకు కానీ ఫోన్ చేయాలి. మీరు ముందే ఇప్పుకపోయి హాస్పిటల్కి ఎట్లా తీసుకెళ్తారు? హాస్పిటల్ తీసుకొని అక్కడ కార్లో తీసుకెళ్ళారంట, బాడీ శవంగా వాడింది. అప్పుడు ఫోన్ చేసిండ్రు పోలీసులు చేస్తున్నాం ఇంకెవరే అంటారు వాళ్ళు. చేసిండ్రు. మీ ఆరోపణ ఏంటంటే అత్తమామలు కూడా ఇందులో వాళ్ళకు కూడా హస్తం ఉందని. ఓకే, వాళ్ళది కూడా మెయిన్ అత్తమామలు, మొగడు, ఆడపడుచు కూడా ఉందంట, కొంచెం ఆడపడుచు కూడా, వాళ్ళకు కూడా శిక్ష వేయాలి. ఆడబిడ్డను కూడా భర్త ఇడిసబెట్టి ఇంట్లో తెచ్చి పెట్టుకుంది. ఆడపడుచు టార్చర్ కూడా ఉంది మా అమ్మాయికి, కానీ ఆమె ఎవరు చెప్పుకోలేదు. ఎవరు చెప్పుకుంటే ఎవరు ఏం చేస్తారని. ఇప్పుడు మీకు ఎలా తెలుసా ఇంత టార్చర్ ఉందని? ఎలా తెలుసా? రాసింది కదా రైట్. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళే చేస్తే కనుక లెటర్ ఇవన్నీ రాయరు కదా, సో నేను అందుకోసం అడుగుతున్నా. లేదు, రాసిందాం, రాసి మళ్ళీ ఇంకొకటి వాళ్ళ భర్త కూడా చెప్పిందంట. మీకు అర్థమైందా నేను అడిగింది? నేను చెప్తాను. యాక్చువల్లీ ఏమైందంటే తను లెటర్ రాసినాక మా అన్న వాళ్ళ హస్బెండ్కి షేర్ చేసిందంట. షేర్ చేసిన వాళ్ళ హస్బెండ్ రియాక్ట్ అవ్వలేదు. రియాక్ట్ అవ్వకపోతే తను వేసేసుకుంది సూసైడ్. వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలి కదా, అతను రియాక్ట్ అయినప్పుడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ హస్బెండ్ మెసేజ్ చేసినప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఆయన బయట ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఇంటిమేట్ చేయాలి. ఇంటిమేట్ చేయలేరు. అది ఇంటిమేట్ చేయలేరు. మా లోపల వాళ్ళు ఏం చేస్తారో మా అక్కని మాకు తెలియదు. తెలియకపోతే తను హాస్పిటల్ తీసుకొచ్చినాక మరి పేపర్ ఏం లేదు. మా అన్నయ్య ఏం చేశాడంటే మా బావ దగ్గర తన మా అక్క ఫోన్ తీసుకుని మా అన్నయ్య తీసుకొని వచ్చి వాళ్ళ హస్బెండ్తో లాక్ ఓపెన్ చేసి చూసి ఈ సూసైడ్ లెటర్ అనేది దొరికింది మాకు ఫోన్లో. యాక్చువల్లీ మాకు ఆ డైరీ ఏం దొరకలేదు రూమ్లో. తను ఆల్రెడీ ప్లిక్ తీసుకుని ఫోన్లో పెట్టుకుంది ఫర్ సేఫ్ సైడ్. మా అక్క ఫోన్లో మాకు లెటర్ కూడా బయటకు వచ్చేది కాదు, జస్ట్ మాకు అందులో దొరికింది. ఈవెన్ ఎవ్రీ చాట్లో వాళ్ళిద్దరు క్లాషెస్ అయినాయి, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు క్లాషెస్. ఎస్, అదంతా మా దగ్గర డీటెయిల్గా ఉంది. ఒకే ఇంట్లో ఉంటారు కదా వాళ్ళిద్దరు, వాళ్ళు నార్మల్గా వాట్సాప్ చాట్లో ఉంటారు కదా, కొంచెం చిన్న ఫైటింగ్ ఇద్దరు. మా అక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ వర్క్ చేస్తుంటుంది. ఇతను లేట్ రావడము, తను రావడము, హస్బెండ్ వైఫ్లో ఉంటుంది కదా, అది మనకు తెలియదు ఏమైందో. వాళ్ళిద్దరు క్లాషెస్ జరిగినాయి, చిన్న గొడవలు అయినాయి. మీ మమ్మీ టార్చర్ చేస్తుంది, నేను చచ్చిపోతా అంటే మా ఫస్ట్ ఏం పిచ్చి చాతలు చేసినావు అని అన్నాడు మా బావ. కానీ తర్వాత తను సీరియస్గా నోట్ రాసి మరి ఆయనకు వాట్సాప్ చేసి సరే అని ఎట్లా అంటాడు ఆయన, ఓకే అని అన్నాడంట. ఓకే అనేసరికి తను వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి. షీఈ్ ఇన్ 3rd floor or 2nd floor నాకు తెలీదు, నేను ఇప్పటివరకు చూడలే వాళ్ళ ఇల్లు. షీఈ్ ఇన్ 2nd floor, కొత్త బిల్డింగ్. వాళ్ళ పేరెంట్స్ కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నారు బాబు దగ్గర. మరి వాళ్ళ పేరెంట్స్కి అతను ఇంటిమేట్ చేసి వాళ్ళు వెళ్ళి చూడాలి కదా, చూడలేరు. తర్వాత ఒక 2 hours తర్వాత మాకు ఇంటిమేట్ చేసారు. వాళ్ళు ఇంటిమేట్ చేస్తుంటే అక్క బతికేది. అది మా అక్క అయితే షీఈ్ చాలా స్ట్రాంగ్ అమ్మాయి, అది ఆమె చచ్చిపోయే ఛాన్సే లేదు. ఆమె స్ట్రాంగ్ అమ్మాయి, మాకు కూడా చాలా ధైర్యం ఇచ్చే అమ్మాయి. మా ఇంట్లో మొత్తంలో ఆమె ఒక్కతే స్ట్రాంగ్. షీఈ్ అ స్ట్రాంగ్ గర్ల్ అంతే. ఆమెకు ఆ ఛాన్స్ లేదు. ఆమె చూడడానికి ఇవన్నీ ప్రకారం ఆలోచిస్తే వాళ్ళు హత్య చేశారు మా అక్కని, అంతే. ఆమె అయితే చచ్చిపోయిన రకమే కాదు. ఫోన్ చేస్తుందా? మేమంతా ఇంటిమేట్, మేము అందరం కలిసే ఉంటాము. మేము ఫోన్లో ఎక్కువ ఏం, తన బిజినెస్ తనే, నా బిజీలో నేను ఉంటా. నేను మ్యారీడ్, చిన్న బాబు ఉన్నాడు. సో నేను బిజీ ఉంటాను. ఎప్పుడైనా మా అక్కడికి వస్తే నేను వస్తాను. మేము అందరం కలిసే ఉంటాము. మేమందరం ఇక డాడీ మమ్మీ అందరం వస్తాము, కలిసి ఉంటాము. జాయింట్ ఫ్యామిలీ కదా, తిరుగుతూనే ఉంటాం. కానీ ఎప్పుడైనా మా అక్క ఫేస్లో స్మైల్ మాత్రం చూసాం, కానీ ఎప్పుడైనా కష్టం చూడలేను. వాళ్ళ మీద మాత్రం ఇంత కష్టం చేయలేడు. ఆయన అంత లోపల టార్చర్ చేసినా ఆయన గురించి ఇంత కూడా చెప్పలేదు తను.
మా వదినతో మా అక్కతో చెప్పిందంట ఒక రోజు, నాకు ఏందక్క వదిన ఇంత టార్చర్ చేస్తున్నారు అని మా వదినతో రీసెంట్గా చెప్పిందంట. ఇది ఏంది మీ ఎన్ని పిచ్చి పిచ్చ చేస్తుంది, ఇంట్లో అంతా పొగ వేస్తుంది, చిన్నోడికి కుక్క గడిచింది, నాకేం అర్థం అవుతలేదు, పిచ్చి పిచ్చ చేస్తుంది మా అత్త అని మా వదినకు చెప్పి బాధపడిందంట. అంతే, మాకు అంతవరకే తెలుసు, తర్వాత ఏం తెలీదు. దట్స్ ద లాస్ట్, దట్స్ ఇట్. అంటే అవి కాకుండా ఇంకా ఇతర వేరే విషయాలు ఎప్పుడు కూడా మీతో షేర్ చేసుకోలేదు. ఓకే, అంటే ఇప్పుడు వరకట్నపు వేధింపులు ఎక్కువైనాయి అమ్మాయికి అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ మా నాన్న వాళ్ళు ల్యాండ్ ఇచ్చారు కట్నం కింద. ఆ ల్యాండ్ వీళ్ళు చేసే అప్పులు అన్నీ తీర్చడానికి ఆ ల్యాండ్ అమ్మాలి అని ఆమెకు టార్చర్ చేశారు. కానీ ఆమె రిజెక్ట్ చేసింది. ఆ రిజెక్ట్ చేసిన మా ఇంట్లో మా నాన్నకు వచ్చి చెప్పింది, లేదు నువ్వు అట్లా చేయకు బిడ్డ, అసలు ఇవ్వకు, ఏదైనా వాళ్ళు చేస్తే నాకు చెప్పు అంటే నేను కూడా యాక్సెప్ట్ చేయను డాడీ అని మా డాడీకి చెప్పింది. సో ఇంకా వాళ్ళు అడగట్లేదేమో అని మేము కూడా అనుకున్నాం. కానీ ఇంకా ఇంత టార్చర్ ఉందని మాకు ఆమె ఒక్క మాట చెప్పినా మా నాన్న వాళ్ళు మా అత్త వాళ్ళు ఎవరన్నా ఒక్కరు పోయి వాళ్ళకి ఏదో ఒకటి సొల్యూషన్ ఇచ్చేదేమో వాళ్ళకి. కానీ తను చెప్పలేకపోయింది, లోపల టార్చర్ అనుభవించింది. తను బయటికి కూడా రానిచ్చిరో లేదో తెలియదు, తను లోపలనే ఉంది. సో తను మా అత్తయ్య వాళ్ళ కో సిస్టర్ కొడుకే మా అక్కని ఇచ్చినాం. సో మిగతాదంతా మా అత్తయ్య చెప్తుంది, తనకు తెలుసు బాగా ఐడియా, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మా అక్క. అంటే ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో అబ్బాయి అతనికి దగ్గరండి మీరు? పెద్దమ్మ సొంతం అమ్మాయికి మేనత్తని, నాన్న వాళ్ళ అక్కని. మా ఇంటికి వస్తుండే మా అబ్బాయి పెళ్ళినప్పటి నుంచి వాళ్ళు మా అమ్మాయిని చూసిండ్రు. చూసి ఆ పిల్లగాడికి ఆ పిల్లకి ఇష్టమైంది. చేసుకుంటామంటే అన్ని విధాలు పెట్టి పెళ్ళి ఇవ్వాలా. మాది పెద్ద ఫ్యామిలీ, మేము అన్నీ మంచిగా తెచ్చుకున్నాం కదా కోడలని. మా తమ్ముడివి అన్ని విధాలు పెట్టిస్తాడు, మా కుటుంబంవి అన్నీ చేసిస్తా అంటే వాళ్ళకి ఎరక, మా కుటుంబంవి అన్నీ చేస్తుందని ఎరక. అన్ని పెట్టించినాక అన్నీ చేసినాక అంతా పాపకు అన్ని పెట్టించినాక పెళ్ళి నుంచి మా ఇళ్ళకి కలవనిస్తలేదండి. ఒక్కరోజు ఒక్కసారి అనగా ఫంక్షన్లు అయితే అందరిలో తీసుకెళ్తుంది. అది సంక్రాంతికి మా అబ్బాయిలు ఏం చేశారు, అందరు సాఫ్ట్వేర్ పిల్లలే, మా పిల్లలు, మా కోడళ్ళు, మా బిడ్డలు అందరు. ఆ రోజు పతంగులు ఎగిరేసుకుంటారు. రాండ్రి అంటే రాత్రి 11 అయింది, లైట్ పతంగులు ఎగిరేసుకుంటారు. ఫోన్ మీద ఫోన్ చేస్తుంది, కొడుకుకు తీసుకొని రా. కొడుకువి ఉన్నాడు, తన అమ్మాయితోటి కొడుకువి ఉన్నాడు. ఎప్పుడన్నా మీకు మామూలు చెప్పేవారా కొంచెం డబ్బు విషయాలు మాట్లాడడం కానీ ఆస్తి విషయాలు కానీ? నేను మీ పెద్దవారు కదా. ఏం చెప్పలేదు, ముఖమంతా ఫీలింగ్ పెట్టుకుంది. ఫంక్షన్ కాడికి వచ్చింది, ఫీలింగ్ పెట్టుకుంటే ఎందుకు ఇట్లున్నావు, ఫీలింగ్ పెట్టుకున్నట్టుకున్నావు, పుట్టి పెరిగిన పిల్లం, సాధిన పిల్లం కదా మేము అందరము అని, ఎందుకు ఫీలింగ్ పెట్టుకున్నావు, బావేమని అన్నాడా అని అడిగినాం. లేదక్క బావేమనలే, కానీ ల్యాండ్ అమ్మకరమ్మని మా పిన్నికి మా బాబాయ్కి ఫోన్ చేశారంట. అంటే నన్ను అడిగినరా నేను అన్న. నన్ను అడగలేరు, నా దగ్గరికి రాలేరు, నా దాకా రాలేదు ఇంకా. నన్ను అడిగితే నేను సమాధానం చెప్తుంటే నన్ను అడగలేరు అక్క అని అన్నది. అంటే అడిగితే ఏం చెప్తావా అని నేను అడిగిన. అంటే ఏం చెప్పాలంటే ఏం చెప్పకు, అడిగితే నువ్వు సపోర్ట్ చేయక పిల్లగాని తీసుకొని బయటకు వచ్చేసి, ఇప్పుడు అవి ఆటోలు క్యాపులు ఉంటాయి కదా బుక్ చేసుకునేవి, తీసుకొని వచ్చేసే మన దగ్గరికి.